పోయిన వీడియోలో గుడ్ ఈవినింగ్ సిరియా గ్రీటింగ్స్ ఫ్రమ్ F-16 అని చెప్పి మాట్లాడుకున్నాం. అంటే అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ని ఎగతాళి చేయడం మాత్రమే కాదు, షైరత్ మిలిటరీ ఎయిర్ బేసును తునాతునకలు చేసిన అమెరికా, ఇజ్రాయెల్ అని కూడా మాట్లాడుకున్నాం. హోమ్స్ అనబడే ప్రావిన్స్లో ఇరాన్కి సంబంధించిన పెద్ద పెద్ద ఆయుధాల కర్మాగారాలు, డిపోలు, కెమికల్ వెపన్స్ ఉండే డిపోలు, సో వీటిని ఇజ్రాయెల్ వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో డెస్ట్రాయ్ చేశారు. మరి ఇజ్రాయెల్ యొక్క ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం. క్లియర్గా ఇరాన్ని టార్గెట్ చేశారు, సిరియాను టార్గెట్ చేశారు, వాళ్ళను పూర్తిగా ధ్వంసము చేశారు. ఇది ఇజ్రాయెల్ యొక్క పవర్ అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక మిత్రుడు ఒక వీడియో పంపించాడు. అంటే ఇరాన్ వాళ్ళు విడుదల చేసిన వీడియో, అరబు దేశాలు మమ్మల్ని ఆపుతున్నారు, ఇది ఒక ప్రపంచ యుద్ధముగా మారే అవకాశాలు 99% ఉండడంతో మేము మా సహనాన్ని, అంటే మేము మా టాలరెన్స్ని చూపిస్తున్నాము. మరి ఇరాన్ అంటే ఒక మామూలు దేశమా అంటే నాకు అర్థం కాని ఒక విషయము. ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్కి సంబంధించిన ఎయిర్ ఇండియా నిన్నటికి నిన్న ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్కి సంబంధించిన అన్ని విమానాలను మేము క్యాన్సిల్ చేస్తున్నాము టిల్ ద ఫర్దర్ నోటీస్. వారము, 10 రోజులు, 15 రోజులు కాదండి, ఫర్దర్ నోటీస్ ఇచ్చేంత వరకు కూడా ఒక ఎయిర్ ఇండియా విమానము కూడా ఇజ్రాయెల్ వైపు వెళ్ళదు అని చెప్పి మీకు ఎయిర్ ఇండియా వాళ్ళు ప్రకటించడము ఇవాళ అందరినీ కూడా షాక్కి గురి చేసే వ్యవహారం. ఎందుకంటే టాటాస్ అంటే వీళ్ళు ఇరాన్ నుంచి, పూర్వ పెర్షియా నుంచి భారత్లోకి వచ్చిన ఒక గ్రూప్. మరి వీళ్ళు ఇజ్రాయెల్ నమ్ముతున్నారా లేదా ఇరాన్ ఏం చెయ్యబోతుందన్న ఆలోచనలో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారా? వీళ్లకు వచ్చిన ఇన్పుట్స్ ఏంటి? టాటా గ్రూప్ సడన్గా ఇలాంటి నిర్ణయము ఎందుకు తీసుకున్నారు అంటే ఎటువంటి నోటం లేకుండా డైరెక్ట్గా మేము మా ఎయిర్లైన్స్ యొక్క ఆపరేషన్స్ని నిలిపివేస్తున్నాము అని చెప్పి ఎందుకు అన్నారు? ఇది నాకు వచ్చిన డౌట్. కానీ ఇప్పుడు మా మిత్రుడు పంపిన ఇరాన్ వీడియో, ఇరాన్ అనబడే దేశం మామూలుగా ఇలా కనిపిస్తుందండి. ఆ ఇరాన్కి అడుగున మీరు చూశారనుకోండి, ఒక 500 మీటర్స్ అడుక్కు వెళ్ళారు అనుకోండి, అక్కడ ఒక వెపన్స్ సిటీ ఉంటుందండి. మీకు ఒక చిన్నపాటి నగరం ఉంటుంది, ఎటు చూసినా కూడా మీకు ఆయుధాలు. సో ఇవాళ ఇస్లామిక్ రెవల్యూషనరీ గ్రూప్ కాప్స్ వాళ్ళు ఒక వీడియోలో ఇరాన్ వద్ద ఉండే ఆయుధాలు, అంటే మేము తలచుకుంటే, మేము యుద్ధము చెయ్యాలని అనుకుంటే, రష్యా వాళ్ళు ఎస్ అంటున్నారు, వాళ్ళ ఆయుధాలు మా దాకా వచ్చేసాయి, ప్రతిరోజు కూడా 10 విమానాలు వాళ్ళు పంపిస్తున్నారు. అలాగే రష్యాకు సంబంధించిన యుద్ధ నౌకలు మీకు డైరెక్ట్గా రెడ్ సీ నుంచి మా దాకా కూడా వచ్చి చేరుతున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. కానీ మా బ్రదర్హుడ్, మా అరబు దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా, వద్దు బాబు ఇది ప్రపంచ యుద్ధముగా మారుతుందని మమ్మల్ని ఆపుతున్నారు. మా వలన వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదన్న ఒకే ఒక విషయంలో ఓపెక్ ప్లస్ దేశాలు, సో వాళ్ళని చూసుకొని ఇవాళ కూడా మేము కంట్రోల్డ్గా ఉంటున్నాం, టాలరెన్స్తో ఉంటున్నాం. కానీ మా యొక్క ఈ సహనాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు పరీక్షిస్తున్నారు, పదే పరీక్షిస్తున్నారు. ఇవాళ బెంజమిన్ నెతన్యాహు గారు ఏం మాట్లాడుతున్నారండి? మాకు ఇది ఒక రీజన్ వార్ అయినా కూడా పర్వాలేదు. రీజన్ వార్ అంటే ఏంటండి? ఒక్క ఇజ్రాయెల్, ఇరాన్ కాదు, టర్కీ వచ్చినా, మీకు లెబనాన్ వచ్చినా, ఈజిప్ట్ ఎవరైనా రానియండి, మేము యుద్ధానికి సిద్ధముగా ఉన్నాము అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? రెచ్చగొడుతున్నారు, కవ్విస్తున్నారు, మేము టాలరెంట్గా ఉంటున్నాము అని చెప్పి ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. ఇంతలో అమెరికా వాళ్ళు ఈ లెవెల్లో దాడులు చేసి నెక్స్ట్ డే ఏం మాట్లాడుతున్నారు? మనము మళ్ళీ పీస్ టాక్స్ చేద్దాము. ఆగస్టు 15వ తారీఖు డెడ్లైన్ అండి. అమెరికా, ఖతార్, అలాగే మీకు ఈజిప్ట్ మేము కూర్చుంటాం, మా నాయకులు కూర్చుంటాం. ఇటువైపు ఇజ్రాయెల్కి సంబంధించిన అధికారులు, ఇటువైపు ఇరాన్ అధికారులు కూర్చొని మాట్లాడదాము.
ఈ యుద్ధము ఇప్పుడు వద్దు అని చెప్పి ఆగస్టు 15 డెడ్ లైన్ అన్నారు. అంటే మన స్వతంత్ర దినోత్సవము ఈ రోజు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, తాలిబాన్కి అమెరికాకు మధ్య ఈ ఒప్పందాలను ఎవరు కుదిర్చారు? దోహాలో ఖాతార్. ఈ ఖాతార్ అనబడే దేశము ఇక్కడ వేదికగా పెట్టుకొని మనం మాట్లాడదాము, వద్దండి మీకు హమాస్ చేసింది తప్పే, దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేస్తున్నది కూడా తప్పే, ఇక్కడితో యుద్ధాన్ని ఆపేద్దాము, ఇలాంటి ప్రతిపాదన. మరి ఇజ్రాయెల్ వాళ్ళు ఎక్కడైనా ఆపుతున్నారా? పోయిన వీడియోలోనే మాట్లాడాము ఏ లెవెల్లో ఇజ్రాయెల్ యొక్క దాడులు ఉన్నాయి అనే దాన్ని. ఎవరు కూడా చరిత్రలో రాసుకోవాల్సిన విషయాలు ఇవి. మరి ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటున్నారు? హిజ్బుల్లాను మీరు ఆపగలిగారా? ఇవాళ కూడా గంట క్రితము కూడా 15 రాకెట్లు వాళ్ళు ఈ నార్త్ గెలీలీ మీద ప్రయోగించారు కదా. హిజ్బుల్లాని ఆపండి, హమాస్ని ఆపండి. హూదీ రెబల్స్ అయితే అమెరికా నౌకల మీద దాడులు చేస్తున్నారు కదా, ముందు వాళ్ళందరినీ ఆపమనండి, అప్పుడు మేము ఆపుతాము అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ లెవెల్లో మీరు చూసారనుకోండి, ఇరాన్ విడుదల చేసిన ఈ వీడియో టోటల్ డేటా అండి. ఒక గ్రాఫ్ పెట్టి మా అసలు సిసలైన ఇరాన్ని చూడండి అని చెప్పి, మా దగ్గర ఉండే వెపన్స్ సిటీ, మీకు ఆయుధాల నగరము ఇలా ఉంటుంది. ప్రపంచములో ఎక్కడా ఇలాంటి ఆయుధాలను మీరు చూడలేరు. చిన్నపాటి ఆయుధాలను మేము రష్యాకి ఇస్తున్నాం. అంటే స్మాల్ రేంజ్ మిసైల్స్ రష్యాకు పంపిస్తున్నాం. లాంగ్ రేంజ్ మిసైల్స్ రష్యా వాళ్ళు మాకు పంపిస్తున్నారు. రష్యా అనేది ఒక అగ్రరాజ్యం అండి, ఒక సూపర్ పవర్. వాళ్ళకి సహాయంగా మేము నిలబడి ఉన్నాము, వాళ్ళు మాతో ఉన్నారు. అలాంటప్పుడు మేము తలచుకుంటే ఇజ్రాయెల్ని కొద్ది రోజుల్లో ఓడించగలము, ఇజ్రాయెల్ దేశమే లేకుండా చేయగలము. మేము ఒక న్యూక్లియర్ పవర్, అణు అస్త్రము కలిగిన దేశము. దీనిని ఇజ్రాయెల్ గుర్తు పెట్టుకోవడం లేదు, పదే పదే మమ్మల్ని కవ్విస్తున్నారు. మా దగ్గర ఇవాళ వరకు 216 ఆయుధాలు ఉన్నట్టుగా మేము చెప్పాము. కానీ నిన్నటికి నిన్న 2654 కొత్త ఆయుధాలను మేము ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా డిప్లాయ్ చేశాము. అంటే మా దగ్గర ఉండే సర్వశక్తుల ఎలాంటి గొప్ప గొప్ప ఆయుధాలు, అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయో వీటిని అంతా కూడా మేము సిద్ధము చేస్తున్నాము. ఒకవేళ ఇజ్రాయెల్ యొక్క దాడులు ఇలాగే కొనసాగితే, సిరియా మీదనండి, ఇరాక్ మీదనండి, ఇదేలాగా కంటిన్యూ అయితే అరబు దేశాల మాటలు కూడా ఇక మేము వినము. నో బ్రదర్హుడ్. మేము డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద దాడులు చేసే తీరతాము. ఇజ్రాయెల్ చేసే పనులు ఇలాగే ఉన్నాయి అని చెప్పి ఇరాన్ కూడా. మీకు ఇంకొక డేటా, టోటల్గా మోజాద్ అంటే టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్లో వచ్చిన ఆర్టికల్, ఇదేదో మీరు నేను చెప్పడం కాదండి. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన వార్తాపత్రిక. వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇజ్రాయెల్ వాళ్ళు 2654 ఆయుధాలను మేము రెడీ చేశామంటున్నారు. అలా కాదండి, ఏకంగా 5000 అతి ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నాయి. దీనిని అమెరికా, ఇజ్రాయెల్ గమనించాలి. మోజాద్ ఇచ్చిన డేటా ప్రకారము మేము ఇలాంటి ఒక రిపోర్ట్ని విడుదల చేస్తున్నామని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్లో కూడా వాళ్ళు ఒక ఆర్టికల్ని ప్రచురితం చేశారు. మరి ఆగస్టు 15 అన్నప్పుడు ఇంకొక 5 రోజులు అనుకోవచ్చు. అక్కడి దాకా కూడా ఈ సీజ్ ఫైర్ ఉంటుందా, లేదా వీళ్ళు వైలేట్ చేస్తారా, లేదా కంటిన్యూస్గా ఇలాంటి దాడుల్లోనే ఇజ్రాయెల్ ఉంటుందా? సో దీనిని చూస్తూ మేము ఉండలేమని చెప్పి ఇరాన్ వాళ్ళు అంటారా? చాలా చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్. దీనికి ఆన్సర్ రేపు మీకు క్లియర్గా తెలుస్తుందని నాకైతే అనిపిస్తుంది. నాకు వస్తున్న డేటా అలాగే ఉంది. మరి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.